వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? సో నేను కూడా సూపర్గా ఉన్నాను అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. అది ఎందుకు అంటే నేను చేసిండే వీడియోస్లో వాళ్ళ నక్లీస్కి కొంతమందికి సబ్స్క్రైబర్స్కి నచ్చి 3 అయితే ఆర్డర్ చేశారనమాట. అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో మీకు కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే నేను చేసిన వీడియోస్లో మీరు చూసి మీకు నచ్చింది అనుకుంటే నేను స్క్రీన్ పైన నంబర్ అనేది ఇస్తాను అనమాట. అది కాంటాక్ట్ అయ్యి మీరు ఏదైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అయ్యి మాట్లాడచ్చు అనమాట. రోజు వీడియో వచ్చేసి 4 లేయర్స్ బ్లాక్ బీడ్స్ చైన్ చూపించబోతున్నాను అనమాట. చాలా అంటే చాలా సూపర్గా ఉండబోతుంది. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అయితే కనుక ఈ బ్లాక్ బీడ్స్ చైన్ అనమాట. ఇది ఒక చైన్ లాగా ఇస్తారు. ఈ చైన్ని నేను కట్ చేసుకున్నాను అనమాట. సో ఇలాగా 4 పీసెస్ కట్ చేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా 4 పీసెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ జంప్ రింగ్స్ అనమాట. ఇది కొత్తిమీర కట్ట. ఇవి వచ్చేసి క్యాప్స్, పర్ల్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి గ్లూ, అడ్జస్టబుల్ థ్రెడ్, నైలాన్ థ్రెడ్, సిజర్. ఇప్పుడు మనము స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే కనుక కొత్తిమీర కట్ట తీసుకోవాలి. ఒకటి తీసేసుకొని దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. సో ఇది 25 రూపీస్ అనమాట ఈచ్ బంచ్ వచ్చేసి. సో ఇది నేను తీసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట. పై వైపుది కట్ చేసుకోవాలి కొంచెము, అలాగే కింద వైపును కూడా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇలా వస్తుంది కదా, దీన్ని మనము ఈ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదా, చిన్న రింగ్ ఇచ్చింటాను అనమాట. చూస్తున్నారు కదా, చిన్న రింగ్లో నుంచి ఈ అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. 4 పీసెస్ కట్ చేసుకున్నాం కదా. సో ఈ 4 పీసెస్ని మనము సరిగ్గా పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ చిన్న చిన్న రింగ్స్ ఉన్నాయి కదా, ఈ చిన్న రింగ్స్లో నుంచి ఈ కొత్తిమీర కట్ట తీగ ఉంది కదా, ఈ తీగని దాంట్లో నుంచి ఎక్కించాలి. ఈ 4 ఉన్నాయి కదా, 4 రింగ్స్లో నుంచి ఎక్కించాలన్నమాట. చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. బ్లాక్ బీడ్స్ నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారో కదా. సో ఇప్పుడైతే ఇవన్నీ ఎక్కించేసాను అనమాట. సో ఇప్పుడు ఇలా వచ్చింది కదా, నీట్గా ఈ చైన్స్ అన్నీ ఒకే విధంగా వచ్చేలాగా చూసుకొని ఇప్పుడు ఒక నీడల్ తీసుకోవాలి. మనం క్రోషా నీడల్ ఉంటుంది కదా, ఆ నీడల్. ఎందుకంటే మనకి ఇప్పుడు పెద్ద హోల్ కావాలన్నమాట, పెద్ద రింగ్ అనేది కావాలి. సో మనం ఇప్పుడు పెద్ద రింగ్ రావడానికి ఈ నీడల్ అనేది తీసుకున్నాను అనమాట, క్రోషా నీడల్. సో ఇప్పుడు దీన్ని ఇలా చుట్టేసేయండి. ఒక రింగ్ ఫామ్ అవ్వాలి మనకు. చూస్తున్నారు కదా, ఒక రింగ్ ఫామ్ అవ్వాలి. ఇప్పుడు ఇలాగా ఎక్స్ట్రా అంతా చుట్టేసుకోండి. నీట్గా పెట్టేసుకొని ఒక రింగ్ అనేది ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు అది తీసేయాలన్నమాట క్రోషాని. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక రింగ్ అనేది ఫామ్ అయిపోయింది ఇక్కడ. అలాగే ఇక్కడ వైపు కూడా, ఇటువైపు కూడా అలాగే చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 వైపులా రింగ్స్ అనేది వేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము నీడల్ తీసుకోవాలి. మీ దగ్గర ఏ నీడల్ ఉంటే ఆ నీడల్ తీసుకొని 2 లైన్స్ నైలాన్ థ్రెడ్ ఎక్కించుకోండి. ఈ రింగ్ ఉంది కదా, రింగ్లో నుంచి మనము ఈ ముడి ఉంది కదా, ముడి చిన్నగా వేసుకోండి. మధ్యలో నుంచి ఈ నీడల్ అనేది తీయాలి. సో ఇప్పుడు గట్టిగా ముడి పడిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనము స్టార్ట్ చేసేద్దాం. ఏం వేసుకుందామంటే పర్ల్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ అయితే నేను క్యాప్స్ వేసుకోవాలి. క్యాప్స్ తీసుకోవాలన్నమాట. క్యాప్స్ వేస్తున్నాను. ఇదైతే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసాను అనమాట. డిజైన్ చాలా బాగుందని చెప్పేసి ఇది డిజైన్ చేస్తున్నాను. సో పర్ల్ వేసాను, తర్వాత ఒక క్యాప్ వేసాను అనమాట. చూస్తున్నారు కదా, ఇవి ఒక స్మాల్ బీడ్స్ అనమాట, గోల్డ్ బీడ్స్. నెక్స్ట్ వచ్చేసి పర్ల్, ఒక క్యాపు, పైన ఒక క్యాపు అలాగే వేసుకోవాలన్నమాట. మనకి పైన లెంత్ ఎంత కావాలో చూసుకొని, మీకు 14 ఇంచెస్ అంటే 14, 16 కావాలంటే 21 కావాలి, మన ఇష్టం అనమాట. సో ఇలాగా నేను 2 వేసాను. సో ఇప్పుడు వేసాను కదా, 5 వేసుకున్నాను అనమాట. 5 క్యాప్స్, 5 పర్ల్స్ వేసుకున్నాను. సో ఇప్పుడు మనము ఈ రింగ్ ఉంది కదా, రింగ్లో నుంచి మనము ముడి వేసేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ అండి, ఈజీగా వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా 3 టైమ్స్ తిప్పేయాలి. ఇలా తిప్పిన తర్వాత ఒక ముడి వేసుకోవాలన్నమాట. రింగ్ ఫామ్ అయ్యే విధంగా, రింగ్లో నుంచి రౌండ్గా వచ్చే విధంగా ముడి పడిపోతుంది అనమాట. ఇలాగ 3 టైమ్స్ వేసుకోవాలి.
ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి నాకు 40 రూపీస్ ఒక లైన్ పడింది అనమాట. ఒక లైన్ 1.5 లైన్ తీసుకున్నాను. అలాగా 4 పీసెస్ కట్ చేసుకున్నాను అనమాట. సో ఇలాగా 3 ముళ్ళు వేసేసుకున్నాను. కట్ చేసుకుందాం ఇప్పుడు. సో ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత గ్లూ అంటించేద్దాము. ఇక్కడ కూడా అటువైపు కూడా అలాగే పల్స్ ఎక్కించాలన్నమాట. సో ఇప్పుడు 2 విధాలుగా అటువైపు ఇటువైపు ఎక్కించేసాం కదా. ఇప్పుడు గ్లూ పెట్టేసుకుందాము. దారం అనేది కనపడకుండా ఉంటుందన్నమాట. అలాగే గట్టిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలాగా డ్రై అయిపోయినాక మనకు అతుక్కుంటుంది. సో ఇప్పుడైతే 2 ఇలా చేసేసాను. మనకి లాంగ్ కావాలంటే అడ్జస్టబుల్ థ్రెడ్ వేసుకోవచ్చు. మనకి షార్ట్ కావాలంటే మనం బ్యాక్ చైన్ కానీ హుక్ అండ్ రింగ్ కానీ వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను అడ్జస్టబుల్ థ్రెడ్ వేసేస్తున్నాను. సో ఇదైతే చాలా బాగుంటుందండి. సో చూసారు కదండి మేకింగ్ వీడియో, చాలా బాగుంది కదా. సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. హడావుడి లేకుండా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో చూసేద్దాం. చూస్తున్నారు కదండి ఎంత బాగుంది. ఇదైతే గిన 4 లేయర్స్ చైన్ బ్లాక్ బీడ్స్ తో, అలాగే పర్ల్ కాంబినేషన్ అనమాట. ఇక్కడ పర్ల్ వద్దు అనుకుంటే మనం కోరల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సూపర్ గా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చేసిన వీడియోస్ లో ఏమైనా నెక్లెస్లు కావాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద నంబర్ ఇచ్చాను. సో మీకు కావాలనుకుంటే మీరు కాంటాక్ట్ చేసి ఏదైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మీకు వీడియోస్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది తెలుస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.